ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇండికేటర్ చూపించబోతున్నాను. ఇది మనకి ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగానే దొరుకుతుంది. ఈ ఇండికేటర్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ ఇండికేటర్ యూజ్ చేసి మనం మార్కెట్ మూవ్మెంట్ అనేది తెలుసుకోవచ్చు. అంటే మనం బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇండికేటర్ ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏంటి, అవి ఎలా వాడాలి కరెక్ట్గా అనేది మీకు చూపిస్తాను. చూడండి, ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇది తీసేస్తాను. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళి మార్కెట్ స్ట్రక్చర్ అనేసి టైప్ చేయండి. చూడండి, మార్కెట్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. మార్కెట్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మార్కెట్ స్ట్రక్చర్ బ్రేక్ అండ్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేయండి. స్టార్ మార్క్ మీద క్లిక్ చేసి ఫేవరెట్లో పెట్టుకోండి. దీన్ని యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి చిన్న సెట్టింగ్ అనేది మార్చాలి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇండికేటర్ సెట్టింగ్స్ ఇందులోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఫర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ 0.33 ఉంటుంది. దీన్ని తీసేయండి. 33 దగ్గర 273 పెట్టండి. చూడండి, 0.273 ఇది ఈ నెంబర్ పెట్టుకోండి. 0.273 పెట్టుకున్న తర్వాత ఇది బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అనమాట. 0.273 పెట్టుకొని ఇది ఒకటి పెట్టుకుని చాలు. ఇది డిఫాల్ట్గా 9 ఉంటుంది జిగ్జాగ్ లెంత్ అనేది, అదేం మార్చవసరం లేదు. ఈ 0.273 ఉంది కదా, ఇది అలా పెట్టుకున్న తర్వాత ఓకే చేసేయండి. అంతే, ఇంకా మనం ఈ ఇండికేటర్కి మనం ఇంకేం చేయవసరం లేదు. ఇప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇండికేటర్ అనేది. ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్లయితే టెక్నికల్గా ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. అది తెలియని వాళ్ళకి ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చెప్తాను చూడండి. దానికోసం ఏం చేస్తారంటే, ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చెప్తాను ముందు. దీనికోసం ఏంటంటే, చూడండి, ఇలాగ రెడ్ వచ్చింది అనుకోండి, ఈ రెడ్ పైన ఉన్నట్లయితే మనం సెల్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది మన సెల్లింగ్ సైడే ఉండాలి, బయింగ్ సైడ్ ఉండకూడదు అనమాట. అదే గ్రీన్ వచ్చింది అనుకోండి, గ్రీన్ పైన ఉన్నట్లయితే అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, గ్రీన్ ఉంది చూసారా, అంటే మనం ఇక్కడ బై సైడే ఉండాలి, సెల్ సైడ్ ఉండకూడదు అనమాట. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. దానికోసం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ ఇండికేటర్ ఏంటంటే, మళ్ళీ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్ళి యూట్యూబ్ బాట్ అలర్ట్స్ అనేసి టైప్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చింది చూసారా, యూట్యూబ్ బాట్ అలర్ట్స్ అని వచ్చింది చూసారా, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫేవరెట్లో పెట్టుకొని యాడ్ చేయండి. చూడండి, యాడ్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, దీనికి సెట్టింగ్స్ మార్చాలి. మళ్ళీ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. యూట్యూబ్ బాట్ అలర్ట్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్స్లో కీ వాల్యూ దగ్గర 2 ఇచ్చేసుకోండి. ఇక్కడ ATR పీరియడ్ ఉంది కదా, ఇది 1 పెట్టుకోండి. ఇక్కడ కీ వాల్యూ 2 ATR పీరియడ్ 1 ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. అంతే, ఇంకా మీరేం చేయవసరం లేదు. సెటప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఎంట్రీ తీసుకునేటప్పుడు మీకు బై చేయాలంటే ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ పైన మనకి ఎంట్రీ రావాలన్నమాట. ఈ గ్రీన్ పైన మనకి ఈ విధంగా బై చూపిస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. అదే సెల్ సైడ్ అంటే ఇలాగనమాట. ఇలాగ రెడ్ వచ్చిన తర్వాత కిందన ఉందనుకోండి, కిందన మనకి సెల్ చూపిస్తే సెల్ ఎంట్రీ తీసుకోవాలి, బై సైడ్ ఉండకూడదు అనమాట. ఈ విధంగా మనం ఈ 2 ఇండికేటర్స్ యూజ్ చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.